మన ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత దారుణమైన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఒక కుటుంబం పాపం చనిపోతున్నామని చెప్పేసి ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. అంతేకాకుండా ఆ రిలీజ్ చేసిన ఒక పావుగంట లోపే మళ్ళీ ఇంకో ఫోటో కూడా రిలీజ్ చేసిందన్నమాట. ఆ ఫోటోలోని ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో, ఈ రైల్వే ట్రాక్ దగ్గర కూర్చొని పాపం తన భార్య, పిల్లలు ఇతను నలుగురు కూడాను చనిపోతున్నామని చెప్పేసి ఒక ఫోటో కూడా రిలీజ్ చేశారు. ఎప్పుడైతే ఇలా ఫోటో గట్టా రిలీజ్ చేశారో మొత్తం అందరూ కూడా విపరీతమైన షాక్ గురయ్యారన్నమాట. అసలు ఎందుకు ఈ వ్యక్తి ఇలా చనిపోవడానికి సిద్ధమయ్యాడనే దానికి చాలా పెద్ద కారణాలున్నాయి. అది ఎక్కడ జరిగిందంటే మనది ఏదైతే కదిరి ఉందో ఆంధ్రప్రదేశ్‌లో కదిరి నియోజకవర్గంలో జరిగింది. దీని వెనకాల చాలా పెద్ద మ్యాటర్ జరిగిందన్నమాట. అందుకే వీళ్ళు ఎంత పెద్ద డిసిషన్ తీసుకున్నారు. ఈ డిసిషన్ తీసుకోవడానికి అసలైన కారణాలేంటి? దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? అనే విషయాలు ప్రతిది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి కుటుంబం ఈ కదిరి నియోజకవర్గంలో జీవిస్తామన్నమాట. ఈ కదిరి నియోజకవర్గంలో జీవిస్తున్నట్లు వీళ్ళ ఇల్లు ఏదైతే ఉందో వీళ్ళ హౌస్‌కి సంబంధించిన ఇంటి దారి ఉంటది కదా! ఈ ఇంటి దారైతే ప్రత్యర్థులు మొత్తం క్లోజ్ చేసేశారు. ఈ ప్రత్యర్థులు క్లోజ్ చేసేటప్పటికి వీళ్ళకి ఎటు వెళ్ళాలో తెలియట్ల. చాలా రోజుల నుంచి దీని గురించి అయితే వివాదం నడుస్తా ఉంది. సో, ఇటువంటి క్రమంలోని గ్రామ పెద్దలు, అదేవిధంగా ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు అందరి దగ్గరికి పాపం తిరుగుతూ ఉన్నాడు గానీ, తన సమస్యను మాత్రం ఎవరు కూడా పట్టించుకోవట్ల. ఇక్కడ ట్విస్ట్ ఒకటి ఉందన్నమాట. తినకి ఏదైతే ఇంటి దారి ఉందో, ఇంటి దారిని పూర్తిగా నిలిపివేయడానికే కొంతమంది వ్యక్తులు ఉన్నారన్నమాట. ఆ వ్యక్తులు ఎవరో చెప్తాను. ఆ వ్యక్తులెవరో మీరు తెలుసుకుంటే 100% షాక్ గురవుతారు. ఎందుకంటే, ఈ ప్రత్యర్థులకి వాళ్ళకి ఆ వ్యక్తులే బాగా అండగా ఉన్నారని చెప్పేసి ఈ వ్యక్తి అయితే వాపోతా ఉన్నాడు. సో, ఈ వ్యక్తి ఎప్పుడైతే ఇలా చనిపోవడానికి వెళ్ళాడో, కనీసం పోలీసులు కూడా పట్టించుకోరని చెప్పేసి ఆ గ్రామస్తులు కూడా వాపోతూ ఉన్నారు. ఎందుకంత కక్ష ఈ వ్యక్తి మీద అని చెప్పేసి గ్రామస్తులు వాపోతూ ఉన్నారు. జిల్లా అధికారులు అంతేకాకుండా పోలీసు యంత్రాంగం కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి అంతేకాకుండా వాళ్ళ యొక్క సమస్యను తీర్చాలని చెప్పేసి ఆ కుటుంబం తరపున మొత్తం గ్రామస్తులంతా కూడా వాపోతున్నారని చెప్పేసి తెలుస్తోంది. సో, దీనంతటికి కారణం ఏంటంటే ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో అంటే వీళ్ళ ఇంటికి వెళ్ళవలసిన దారి ఏదైతే ఉందో దానికి కంచె వేసి పూర్తిగా ఆపేశారు కదా! ఆ ప్రత్యర్థులకి ఆ నియోజకవర్గంలోని కొంతమంది రాజకీయ నాయకులైతే అండగా ఉన్నారంట. అయితే ఆల్రెడీ ఈ వ్యక్తి ఆ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాడంట. అంతేకాకుండా సంబంధిత రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఏదైతే ఉందో రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అధికారుల దగ్గరికి వెళ్ళాడంట. అంతేకాకుండా సంబంధిత పోలీసు అధికారులు కూడా చెప్పినా గాని పట్టించుకోవట్లేదంట. ఇది అంతటికి కారణం ఏంటంటే ఈ ప్రత్యర్థులందరూ కూడాను వాళ్ళందరూ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద బడాబాబులందరూ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆ వ్యక్తి ఈ సెల్ఫీ తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి మొత్తం చంద్రబాబు నాయుడు గారికి, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి, అంతేకాకుండా ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో నారా లోకేష్ గారికి ఆ వీడియోలో అయితే విన్నపించాడన్నమాట. అయ్యా! దయచేసి మీరు కల్పించుకొని నా వివాదం ఏదైతే ఉందో దాన్ని మీరు తీరుస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ అందరూ కూడా ఏకధాటిగా ఒకటైపోయి నా మీద కక్ష కట్టి నా సమస్యనైతే ఇంకా పెంచుతున్నారు గానీ తగ్గించట్లేదని చెప్పేసి ఆ వ్యక్తి అయితే ఆ వీడియోలో కన్నీటి పరమారు. ఒకసారి మనం మాట్లాడుకుంటే నేటి సమాజంలోని ఏ సమస్య వచ్చినా గానీ ఆ పార్టీ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా గానీ ఒకవేళ అక్కడ నిజం ఉందనుకోండి 100% లోకల్‌గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంతేకాకుండా ప్రభుత్వం తనకైతే సాయం చేయాలి. ఎందుకంటే తను చేసే ఏదైతే పని ఉందో అది నిజంగా కరెక్ట్ అయితే గనక, ఒకవేళ తన ఇల్లుకి ఏదైతే దారుందో ఆ దారి నిజంగానే పట్టాలో ఒకవేళ రాసుంటే గనక ఏదైతే దస్తావేజులు గట్టా ఉంటాయి కదా! స్థలానికి సంబంధించినయి వీటిలో నిజంగానే రాసుంటే గనక 100% రెవెన్యూ అధికారులు కల్పించాలి. ఎందుకంటే ఒక ఇంటికి దారి లేకుండా అయితే ఉండదు. సపోజ్ మన ఇల్లే ఉన్నాయి. మనకి దారి లేకుండా ఉంటదా చెప్పండి ఒకసారి? ఎందుకంటే మనం రోడ్డు పాయింట్లు ఇయన్నీ ఉంటాయి. ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాలో ఏంటంటే కరెక్ట్‌గా రోడ్డు ఉంటది. విలేజ్‌లో కూడాను ఆ రోడ్డు పాయింట్‌లకేమో ఇల్లులు ఉంటాయి. కానీ ఈ విలేజుల్లోనే కొన్ని కొన్ని ఏరియాలో ఎలా ఉంటదంటే మూలకే ఇల్లులు ఉంటాయన్నమాట. ఎప్పటినుంచో తాత ముత్తాతల నుంచి వచ్చిన కాలం నుంచే స్థలాలు వాళ్ళకి ఉంటాయి కాబట్టి వాళ్ళదే స్థలం కాబట్టి ఆ మూలకు ఉండడంతోటి ఆ దారి అనేది ముందు నుంచే వాళ్ళు ఏర్పరచుకుంటారు. ఏది గ్రామ పెద్దలతోటి అప్పటి నుంచే మా ఇంటికి దారి ఈ విధంగా ఉందని చెప్పేసి వాళ్ళు దారి వాడుకుంటా ఉంటారన్నమాట.
సో, ఇటువంటి క్రమంలో వాళ్ళు దాన్ని అలాగా కొనసాగిస్తా ఉంటారు. సో, ఎప్పుడైతే ఇప్పుడు దానికి ప్రత్యేకించి ఒక రోడ్డు లేదో, ఎవరైతే ఈ ముందు స్థలాలు ఉంటాయో, ముందు స్థలాల వాళ్ళు కొంతమంది ఈ విధంగా అయితే ఇబ్బందులు పెడతా ఉంటారు. ఈ స్థలం మాది. దీని నుంచి మా స్థలం నుంచి మీరు వెళ్తా ఉన్నారు. దీనికైతే మేము ఒప్పుకోం. అప్పట్లో మా తాతలు ముత్తాతలు మీకేమో ఒప్పుకున్నారేమో. ఇప్పుడైతే మేము ఒప్పుకోమని చెప్పేసి ఈ విధంగా కొంతమంది ఎదురు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా అదే చెప్తూ ఉన్నాడనమాట. ఈ విధంగా అయితే నాకు ఆపేశారు. తాతలు ముత్తాతల కాంచి ఇదంతా కూడా నడుస్తా ఉంది. ఇప్పుడేమో కంచి వేసి నన్నైతే అడ్డుకున్నారు. దీని గురించైతే ప్రతి ఒక్కరు కూడా నన్ను సాయం చేస్తారని కోరుకుంటున్నా అని చెప్పేసి ఆ వ్యక్తి అయితే కోరుకుంటా ఉన్నాడనమాట. అంటే ఈ వ్యక్తి యొక్క స్థలం ఏదైతే ఉందో, ఈ ఇల్లు ఏదైతే ఉందో, ఈ ఇంటికి దారి ఏదైతే ఉందో, ఆ దారి కంచి వేసి ఆపేసారని చెప్తున్నారు కానీ దానికి సరైన క్లారిటీ లేదు మాట. ఏ విధంగా అంటే నిజంగానే ఈ స్థలానికి ఏదైతే ఇల్లు ఉందో, ఈ ఇంటికి ఈ దారి నిజంగానే ఉందా? ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే ఈ దస్తావేజులు ఉన్నాయో, దస్తావేజుల్లోని నిజంగానే దానికి ఇవ్వాలని చెప్పి రాసి ఉందా? లేదా? అని చెప్పేసి క్లారిటీ లేదు మాట. ఇప్పుడు సదరు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే ప్రత్యర్థి. ఈ ప్రత్యర్థి కంచి వేయడానికి ప్రధానమైన కారణం అదే అయ్యి ఉంటుంది. నాకు తెలిసిన మట్టుకైతే. ఎందుకంటే ఒకవేళ దారి ఉండి కూడాను ఆ వ్యక్తి ఆపాడంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఆ వ్యక్తి కంపల్సరీ దీన్ని ఆపాడంటే దానికి దారి లేదేమో. ఇది అంతా కూడాను తాతల ముత్తాతల కాంచి ఏదో మాట ద్వారా నడుస్తూ ఉండుంటది. ఈరోజు ఈ వ్యక్తికి అంతే కాకుండా ఆ వ్యక్తికి రాజకీయంగా కొన్ని మనస్పర్ధలు ఎదురయ్యి ఉంటాయి. ఇంకా ఇతను ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ తనదే కాబట్టి మరి 100% తను కంచి వేసి ఉంటాడు. ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు వాడుకున్నావు. నీ ప్రభుత్వంలో నన్ను అవహేళనగా చూసావు. ఇప్పుడు ఎందుకంటే తన ప్రభుత్వం ఉన్నప్పుడు తను కూడా ఎంతో కొంత చూపించుంటాడు. ఇప్పుడు తిన ప్రభుత్వం వచ్చిన తర్వాత తిన కూడా చూపిస్తా ఉన్నాడు. సో, అందుకనే రాజకీయ పార్టీలుగా మీరు వెళ్ళొద్దు. మానవత్వంగా ఎళ్ళండి. ఈరోజు మీ పార్టీ ఉంటది. రేపొద్దున అతని పార్టీ ఉంటది. ఈ పార్టీలనేవి వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. కానీ మానవత్వంగా మనం బతకవలసింది, మనం కలిసిమెలిసి బతకవలసింది అదే ఊరిలోని, పక్క ఇంట్లోనే. మీరొకసారి ఆలోచించాలి ఈ విషయాలు. చాలామంది ఈ విషయాలన్నీ కూడా ఆలోచించరు. ఏంటంటే, మా పార్టీ గెలిచింది, మా పార్టీ నాయకులు అనుకుంటా ఉంటారు. ఈ పార్టీ ఈరోజు ఉంటది, రేపొద్దున ఓడిపోద్ది. ఇప్పుడు తన పార్టీ కూడా అంతకుముందు గెలిచింది, ఇప్పుడు ఓడిపోయింది కదా! ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులందరూ కూడా తనకి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తను ఇబ్బంది పడుతున్నాడు కదా! అందుకని చెప్పేసే ఈ రాజకీయంగా అయితే మీరు మరీ ఇంత దారుణంగా శత్రుత్వాన్నయితే పెంచుకోకూడదు. పెంచుకోవడం వల్ల పల్లెటూరులోని ఈ విధంగానే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయన్నమాట. 100% చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఏది ఏమైనా గాని ఇంటికి దారి లేకపోవడం వల్ల చాలా కష్టమే. సో, అందుకని అతనికి న్యాయం జరగాలని కోరుకుందాం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఇటువంటి ఈటిల్లో అయితే ముందడుగు ఏస్తా ఉంది. ఏదేమైనా గాని ఈ వీడియో అయితే పైదాకా ఎళ్తదనుకున్నాను. ఎందుకంటే ఒక కుటుంబమే ఒక వీడియో తీశారు. అంతేకాకుండా రైలు పట్టాల మీద కూడా కూర్చొని చనిపోతున్నాం అని చెప్పేసి ఒక ఫోటో కూడా రిలీజ్ చేశారన్నమాట. దీని గురించి అయితే మొత్తం గ్రామస్తులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. సో, ఏది ఏమైనా గాని దీని గురించి అయితే పెద్దలు పట్టించుకుంటారని అనిపిస్తుంది నాకు. చాలా పెద్ద ఇష్యూ అయింది. సో, సదరు వ్యక్తి ఎవరైతే ప్రత్యర్థి ఉన్నారో ప్రత్యర్థి అయితే ఈ కంచె తీసేస్తాడని అనిపిస్తుంది నాకు. సో, ఎందుకంటే వాళ్ళిద్దరికి ఏమేమి మనస్పర్ధలు ఉన్నాయనేది మనకు తెలీదు కదా! ఆళ్ళు ముందు నుంచే రాజకీయంగా వీళ్ళు శత్రుత్వులు అయ్యారా? లేకపోతే ఇంకేమైనా కుటుంబాల మధ్య ఇంకేమైనా మనస్పర్ధలు ఉన్నాయని మనకు తెలీదు. సో, ఏదేమైనా కూడా ఒక కుటుంబం అకాలంగా బలైపోతుందంటే గనుక ఎవరికైనా బాధే. అది ఎందుకంటే ఏ పార్టీ అయినా గాని వాళ్ళకి ఉన్న సమస్యలు ప్రజలకి సంబంధం లేదు కదా! ప్రజలు మాత్రం 100% దీని మీద సానుభూతి వ్యక్తం చేస్తారు కాబట్టి 100% ఆ కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడాను దీన్ని షేర్ చేయండి. అది ఏ వ్యక్తులైనా గాని మనం కాపాడుకోవాలి. మనిషిని చనిపోవడం అనేది చాలా తప్పు కాబట్టి మనమందరం వాళ్ళని కాపాడుకుందాం. దయచేసి షేర్ చేయండి. షేర్ చేస్తే ఎంతో కొంత దీని మీద సానుభూతి పెరుగుతుంది కాబట్టి. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. మీకు ఏమనిపిస్తుందో దీని మీద కామెంట్ చేయండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.